5 easy hacks for viral YouTube shorts. Starting with hack number 1. మనకి తెలుసు ఒక యూట్యూబ్ షార్ట్ వైరల్ అవ్వడానికి వ్యూడ్ వర్సెస్ స్వైప్డ్ అవే పర్సంటేజ్ మంచిగా ఉండాలని. అండ్ హై వ్యూడ్ పర్సంటేజ్ ఉండాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఏ గ్రేట్ హుక్. అండ్ నేను షార్ట్స్ ఫీడ్లోకి వెళ్ళి చాలాసేపు స్క్రోల్ చేసి చూసా. అండ్ నేను చూసిన ప్రతి షార్ట్ హుక్ని అనలైజ్ చేసా. ఫస్ట్ అంతగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించలే, బట్ కాసేపటి తర్వాత ఐ ఫౌండ్ సమ్ ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్స్. ఫస్ట్ నేను నోటీస్ చేసింది సక్సెస్ఫుల్ షార్ట్స్ అన్నీ కూడా స్క్రిప్ట్లో ఫస్ట్ లైన్ చెప్పడానికి కేవలం 3 seconds కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్. Okay, look at this watch. This looks like a normal smartwatch, right? This phone can apparently stop a bullet. ఫ్రెండ్స్, ఈ సేల్స్ లో మీరు ఐఫోన్ ఏమైనా కొన్నారా? Can you slice a bullet with a katana? అండ్ యూ కెన్ సీ ఏ క్రియేటర్ కూడా స్క్రిప్ట్లో ఫస్ట్ లైన్ చెప్పడానికి 3 seconds కంటే ఎక్కువ టైం తీసుకోలేదు. అండ్ దిస్ కంప్లీట్లీ మేక్ సెన్స్ బికాజ్ మీ షార్ట్స్ యొక్క ఫస్ట్ 3 seconds ఆ రోల్నే ఫాలో చేస్తాయి. అండ్ లాంగ్ వీడియోస్ కేసులో అయితే టైటిల్ అండ్ థంబ్నెయిల్ కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ మీరు ఫస్ట్ 3 secondsలో వ్యూవర్స్ని హూక్ చేయాలంటే హ్యాక్ నెంబర్ 2 విజువల్ ఇంపాక్ట్. ఒక జూమ్ ఇన్ ఆర్ జూమ్ అవుట్ ఆర్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ని యూజ్ చేయండి. సో మీరు ఇలా చేయడం వల్ల వ్యూవర్స్లో విజువల్ ఇంపాక్ట్ కలుగుతుంది. సో వాళ్ళ అటెన్షన్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. అండ్ వాళ్ళు స్క్రోల్ చేయడానికి కూడా లెస్ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్లో మంచి హూక్ని క్రియేట్ చేసి వ్యూవర్స్ అటెన్షన్ని గ్రాప్ చేసిన దేర్ ఆర్ ఛాన్సెస్ టు స్కిప్ యువర్ వీడియోస్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు మెయింటైన్ దేర్ అటెన్షన్. సో లెట్స్ టాక్ అబౌట్ హ్యాక్ నెంబర్ 3, క్యాప్షన్స్. స్క్రీన్ మీద 2 షార్ట్స్ ప్లే అవుతున్నాయి చూడండి. హానెస్ట్గా చెప్పండి, ఏ షార్ట్ని ఎక్కువగా చూసారు? నో డౌట్ మీలో చాలా మంది ఆన్సర్ ఇస్ లెఫ్ట్ వన్. బట్ వై? అండ్ క్యాప్షన్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ అటెన్షన్ని ఎలా గ్రాప్ చేయగలుగుతాం? వెల్, దీని వెనకాల ఒక సైకలాజికల్ రీజన్ ఉంది. రీడింగ్ ఈజ్ యాక్టివ్ యాక్టివిటీ అండ్ లిజనింగ్ ఆర్ వాచింగ్ ఆర్ ప్యాసివ్ యాక్టివిటీస్. అండ్ వీటి విషయంలో మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ వై మీరు క్యాప్షన్స్ యూజ్ చేయడం వల్ల ఎవరైతే ప్యాసివ్ వ్యూవర్స్ ఉంటారో వాళ్ళు యాక్టివ్ వ్యూవర్స్ అవుతారు. ఎందుకంటే రీడింగ్ టెక్స్ట్ నీడ్ మోర్ ఫోకస్. అండ్ అడిషనల్లీ క్యాప్షన్స్ కెన్ బి రియలీ హెల్ప్ఫుల్. ఒకవేళ వ్యూవర్స్ ఇలాంటి ప్లేసెస్లో ఉంటే చుట్టుపక్కల ఉన్న నాయిస్ వల్ల ఆడియో సరిగ్గా వినిపించదు. సో దే కెన్ రీడ్ క్యాప్షన్స్. అండ్ ఇంకో పద్ధతి కూడా ఉంది వ్యూవర్స్ని ఎంగేజ్లో ఉంచడానికి. అండ్ దట్ ఈస్ హ్యాక్ నెంబర్ 4, ప్లేయింగ్ విత్ ఎమోషన్స్. సో ఇప్పుడు మీరు ఏదైనా మూవీ గురించి ఆలోచించండి. మీరు చూసింది మీ ఫేవరెట్ది అండ్ చెప్పండి, మీ ఎమోషన్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే విధంగా ఉంటాయా? ఐఎమ్ షూర్ యువర్ ఆన్సర్ ఈజ్ నో. ఎందుకంటే మూవీ మీ ఎమోషన్స్ని చేంజ్ చేస్తుంది. లైక్ హ్యాపీ సిచ్యువేషన్స్, సాడ్ సిచ్యువేషన్స్ అండ్ క్యూరియాసిటీ ఆర్ కేయాస్. దిస్ ఈస్ డన్ టు ప్లే విత్ యువర్ ఎమోషన్స్ అండ్ ఎంగేజ్ యూ. బికాజ్ మీరు మూవీ మొత్తం ఒకే ఎమోషన్ మెయింటైన్ చేస్తూ చూస్తే బోర్ అవుతారు. ద రీజన్ వై ఐ టెల్లింగ్ యూ ఆల్ దిస్, చాలా మంది క్రియేటర్స్ వాళ్ళ షార్ట్స్లో స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తారు టు ఇంక్రీజ్ వ్యూవర్ అటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈ ఛానల్లో ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్కి సంబంధించి ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేశారు చూడండి. ఫస్ట్ ఆండ్రాయిడ్లో యూస్ఫుల్ ఫ్యూచర్ని చూపించాడు. దెన్ హీ సేస్ ఐఫోన్లో ఇలాంటి ఫ్యూచర్ లేదు అని. దీనివల్ల వ్యూవర్స్ ఎమోషన్స్ హ్యాపీ నుండి డిసప్పాయింట్మెంట్కి చేంజ్ అవుతుంది. దెన్ హీ సేస్ ఐఫోన్ గాట్ కాల్ రికార్డ్ ఫీచర్ లైక్ ఏ సాడ్ వే. దెన్ హీ ఇన్స్టంట్లీ ఇంట్రడ్యూస్డ్ సేమ్ ఫీచర్ ఇన్ ఐఫోన్ అండ్ వీడియో ఒక హ్యాపీ నోట్తో ఎండ్ అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ ఈ వీడియో మొత్తం ఒక ఎమోషనల్ రోలర్ కాస్టర్ లాగా వర్క్ అయింది. ఆలోచించండి, ఏది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్లాన్ చేయకుండా చేస్తే షార్ట్ ఎంత మొనోటనస్ అండ్ బోరింగ్ ఉంటుందో. సో ట్రై టు థింక్, మీ షార్ట్స్లో ఇలాంటి స్టోరీ టెల్లింగ్ యూజ్ చేయవచ్చా? ఇఫ్ ఎస్, ఇది మీ ఆడియన్స్ రిటెన్షన్ని బూస్ట్ చేస్తుంది. లైక్ నేను ఒక షార్ట్ని క్రియేట్ చేయడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైక్ హౌ టు గెట్ 1000 subscribers. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో వ్యూవర్స్కి ఒక టిప్ చెప్తాను, లైక్ 1000 subscribersని ఎలా పొందాలో. అండ్ మళ్ళీ నేను ఒక ప్రాబ్లమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను, ఈ స్టెప్ని ఫాలో చేస్తే ఏమవుతుందో. అండ్ ఫైనల్లీ ఆ ప్రాబ్లమ్కి కూడా ఒక సొల్యూషన్ని ఇస్తాను. అండ్ బేసికలీ ఇలాంటి ఇమోషనల్ స్టెప్స్ని ఫాలో చేసి యూ కెన్ కీప్ దెమ్ ఎంగేజ్డ్. హ్యాక్ నెంబర్ 5, కస్టమ్ థంబ్నెయిల్స్. సో షార్ట్స్ గురించి మాట్లాడుకుంటే మీరు అనుకుంటున్నాలే ఒకే ట్రాఫిక్ సోర్స్ ఈజ్ షార్ట్స్ ఫీల్డ్. ఇక్కడ థంబ్నెయిల్స్ డజంట్ మ్యాటర్. బట్ ఐఎమ్ షూర్ మీలో చాలామంది క్రియేటర్స్ ఉండొచ్చు అండ్ మీ మ్యాక్సిమం వ్యూస్ వేరొక ట్రాఫిక్ సోర్స్ నుండే వస్తాయి, లైక్ సర్చ్ అండ్ బ్రౌజ్ ఫీచర్స్.
సెర్చ్ చేసినప్పుడు లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది. అప్పుడు మీ షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్తో కంపీట్ చేయాలంటే ఈ హ్యాక్ని ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1, మీ థంబ్నెయిల్ సాఫ్ట్వేర్లో 9:16 రేషియో సెలెక్ట్ చేసి ఎడిట్ చేయండి. ఎడిట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్రౌజ్ ఫీచర్స్లో టైటిల్ మీ థంబ్నెయిల్ బాటంలో ఉంటుంది. సో ఆ స్పేస్లో ఇంపార్టెంట్ మ్యాటర్ని ఇవ్వకండి. స్టెప్ 2, మీరు ఏ వీడియోకి థంబ్నెయిల్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళి ఎడిటింగ్ టైమ్ లైన్లో మీ వీడియో చివర్లో ఆ థంబ్నెయిల్ని యాడ్ చేయండి. డ్యూరేషన్ 0.1 సెలెక్ట్ చేయండి. ఇది చాలా చిన్న డ్యూరేషన్ కాబట్టి పీపుల్ విల్ బేర్లీ నోటీస్ ఇట్. స్టెప్ 3, యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి మీ షార్ట్ని అప్లోడ్ చేయండి. వీడియో డీటెయిల్స్ పేజీలో టాప్లో ఒక పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో క్లిక్ ఆన్ దట్. అండ్ ఇక్కడ మొత్తం టైమ్ లైన్లో మీరు ఏ ఫ్రేమ్ని అయినా థంబ్నెయిల్గా యూజ్ చేయొచ్చు. సో సెలెక్ట్ యువర్ థంబ్నెయిల్ ఫ్రేమ్ అండ్ వీడియోని అప్లోడ్ చేయండి. అండ్ దట్స్ ఇట్, యూ హ్యావ్ ఏ కస్టమ్ థంబ్నెయిల్ ఫర్ యువర్ షార్ట్ వీడియో. స్టెప్ 4, డెస్క్టాప్ మోడ్లో యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసి మీ షార్ట్ మీద క్లిక్ చేసి ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుండి థంబ్నెయిల్ ఫ్రేమ్ని ట్రిమ్ చేయండి. మీ షార్ట్ వీడియో క్లీన్గా ఉంటుంది. అండ్ డోంట్ వరీ, మీ థంబ్నెయిల్ ఎక్కడా పోదు. అండ్ అంతే, ఇంకా సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.